నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనమైతే ప్రతి మంత్లో గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది అని అయితే ప్రెడిక్ట్ చేస్తూ వస్తున్నాము. కొంతమంది ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ గోల్డ్ అనేది మే మంత్లో ఎలా ఉంటుందంటారు? దాని రేట్స్ అనేది ఒకసారి చెప్తారా? మనము లాస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం, ఏప్రిల్ మంత్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, పెద్దగా పెరగదు, అట్లా అని తగ్గదు కూడా, ఒక ఇట్లా ఉంటుంది లెవెల్గా. అదిగాక యుద్ధం వాతావరణం కూడా పెద్దగా తగ్గే ఛాన్స్ లేదు. లాస్ట్ టైం కూడా మీరు అడిగారు సార్ యుద్ధం ఏమన్నా తగ్గుతుంది అంటే, ఆ 4 అనేది రాహు నంబరు పట్టింపులు ఎక్కువ చేస్తుంది, అదంతా చేస్తుంది. కాబట్టి యుద్ధం ఎట్లా తగ్గలేదు కాబట్టి ఆ గోల్డ్ రేట్ కూడా అలాగే సమసిపోయింది. ఈ మంత్ లాస్ట్ టైమే చెప్పాను నేను, మే మంత్లో కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. కొద్దిగా ఏమన్నా ఉంటే ఏప్రిల్ మంత్లోనే కొనుక్కోండి అని కూడా చెప్పాను. అది అందుకని ఈ మంత్ కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. యుద్ధం కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఈ మంత్ అంటే మే మంత్ చివరి వరకు దాదాపు వాళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి టోటల్గా వాళ్ళు యుద్ధం అయితే టోటల్గా ఆగిపోతుంది, ఇబ్బంది ఉండదు. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే లాభంగా ఉంటుంది, ఇబ్బంది ఈ మంత్ లో మరి కొనుక్కోవాలి అనుకుంటే సార్ కొన్ని డేట్స్ నేను చెప్తాను. ఆ రోజుల్లో కొద్దిగా మనకు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంది. వెండి రేటు కూడా కొన్ని రోజులు పెరిగే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే దాదాపు ఫిబ్రవరి మంత్లో అందరికీ చెప్పాను, ఎవరన్నా ఉంటే పెరుగుతుంది, ఎవరన్నా ఉంటే అమ్ముకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళంటే ఎవరు వినలేదు. అప్పుడు ఫిబ్రవరి మంత్ విపరీతంగా పెరిగిపోయింది. జనవరి ఎండింగ్ నుంచి చెప్పుకున్నాం. ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా దాదాపు అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి వెండి అనేది అది బాగా సెకండ్ మంత్ లో బాగా గ్రో అయింది. ఇంకా అప్పటి నుంచి మార్చి తర్వాత గోల్డ్ పెరుగుతుంది అన్నాము, అది కూడా బాగానే అయింది. అప్పటి నుంచి ఇప్పుడు మే మంత్ చూసుకుంటే కనుక డేట్స్ పరంగా తీసుకుంటే 1/10/1928, 2/11/2029, 3/12/21/30, 4/13/22/31. ఈ మే మంత్ 31 ఉంది కదా, రైట్, అవును. 5/14/23, 6/15/24, 7/16/25, 8/17/26, 9/18/27. ఈ డేట్స్లో ఏ రోజు పెరుగుతుంది ఎక్కువ, ఏ రోజు తగ్గుతుంది అనేది కొంచెం మనం చేసుకుంటే కనుక తెలిసిపోతుంది. ఇక్కడ 1/10/1928 ఈ డేట్స్లో కొద్దిగా ఈ 1/10/19లలో కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 1/7 కాబట్టి 1/7 కోడ్ కాబట్టి పెద్దగా ఉండదు అంతగా ఇంప్రూవ్మెంట్. ఈ 28 రోజున వెండి పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ, కొంచెం చూసుకోండి. 1/7 కూడా ఇది కూడా ఏంటంటే వెండికి 2 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ సెకండ్ రోజున కూడా కొద్దిగా వెండి కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక 11th రోజున కొంచెం గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. 20-29 కొద్దిగా ఈ వెండికే ఛాన్స్ ఎక్కువ, గోల్డ్కి అంత తక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత 3న గోల్డ్ పెరుగుతుంది. తర్వాత 12th రోజున ఏంటంటే గోల్డ్ వెండి కొద్దిగా అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. 21 రోజున 3A కాబట్టి ఇక్కడ కొంచెం గోల్డ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది, గురువు తత్వం కాబట్టి. 4/13/22 పెద్దగా ఏం ఉండదు, దీనివల్ల మార్పు స్టెబిలిటీగా ఉంటుంది, అంత పెద్దగా ఇదేం కాదు. 5/14/23 కొద్దిగా హైక్ అయ్యే ఛాన్స్ ఉంది గోల్డ్. ఈ 2 డేట్స్లో 5/14లో 23 రోజున వెండి కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది, గోల్డ్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, చూసుకోండి. 6/15/24లలో ఇక్కడ గోల్డ్ అండ్ వెండి రెండు కూడా కొంచెం హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనీ పరంగా బాగా వస్తుంది, వాళ్ళ యొక్క తత్వం లాభాలు తీసుకోవాలి అనే ఇదితో వీళ్ళు గోల్డ్ రేట్ కొద్దిగా పెంచే ఛాన్స్ ఉంటుంది. 7/16/25లో అంతగా ఉండదు, ఏమంతగా చెప్పుకోదగ్గ ఏముండదు. ఇది కూడా 50-50 పెరిగే ఛాన్స్ ఉంది, ఇది కూడా ఇది ఉండదు. నెక్స్ట్ 8/17/26 కూడా అంతగా ఏముండదు, ఇది కూడా ఇది ఉంటుంది. యావరేజ్గా తీసుకుంటే ఇప్పుడు 9 బాగుంటుంది, 18/27 కూడా అంతగా బాగుండదు. వీళ్ళు ఏంటంటే తగ్గే ఛాన్స్. ఎవరన్నా సేల్ చేసుకున్న టైంలో ఏం చేసుకోవాలంటే ఈ 1, 3, 5, 6, 9th రోజున ఏమన్నా ఉంటే వీలుంటే సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సేల్ చేసుకోవచ్చు. లేదంటే
కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మిగతా డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్లో కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి దానికి రెండింటికి పనికొస్తుంది కాబట్టి చూసుకొని చేసుకోండి. ఇదేంటంటే మన గ్రహరీత్యా ఆ రోజున ఎలా ఉంటుంది అన్నది చెప్పింది మాత్రమే. ఒకసారి చూసుకొని ఏ పనైనా చేసుకోండి. నష్టం మాత్రం పోవద్దు. నష్టం పోవద్దు అనే ఉద్దేశంతోనే ఈ గోల్డ్ ప్రొడక్షన్ కానీ వెండి ప్రొడక్షన్ కానీ చేస్తున్నాం. చూసుకొని చేసుకోండి. తప్పకుండా సార్. సో గోల్డ్ రేట్ అలాగే సిల్వర్ రేట్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకేమైనా ప్రెడిక్షన్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా కొత్త బిజినెస్ కానీ కెరీర్ కానీ ఆరంభించేటప్పుడు ఒకసారి సార్ని సంప్రదిస్తే మీకు ఎలా ఉంటుంది, ఏ డేట్స్లో బాగుంటుందో ఈ విషయాలు అయితే తెలియజేస్తారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.